నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఇది పాన్ ఇండియా మూవీ, వెంకటేష్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనేది ప్రచారం చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు ఈ 13th ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు సార్? ఇది దిస్ ఇస్ సంథింగ్ మన ప్రొడ్యూసర్ గారికి మొత్తం డీటెయిల్స్ తెలుసు సార్. ఇది ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన టైంకి ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనకి హిందీ మార్కెట్స్ ఇవన్నీ కూడా చాలా డైనమిక్స్ అని చాలా చేంజ్ అయినాయి. ఓకే. సో నాకు చెప్పడం అయితే ఆల్ 5 లాంగ్వేజెస్ నాకు అవుట్పుట్ ఇమ్మన్నారు. ఆల్ 5 లాంగ్వేజెస్ నేను అవుట్పుట్ నా సైడ్ నుంచి ఆల్ 5 లాంగ్వేజెస్ అవుట్పుట్ ఇచ్చేసాను, థియేట్రికల్ అవుట్పుట్స్. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు హౌ దే వాంట్ టు ప్లేస్ ఇట్ అన్నది, ఎందుకంటే ఫర్ సంక్రాంతి ఇట్ బికేమ్ అ మ్యాడ్ రష్. ఇప్పుడు నేను యూఎస్లో నాకు చెప్పింది ఏంటంటే 19 సినిమాలు డెలివరీ ఉందంట. 19 ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ డెలివర్డ్ ఇన్ ద యూఎస్ ఇంక్లూడింగ్ ఆల్ ద లాంగ్వేజెస్ అన్ని కలిపి 19 సినిమాలు యూఎస్లో డెలివరీ అవుతున్నాయంటే you imagine the dates problems that are happening all around. So ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు తెలిసి వాళ్ళు కరెక్ట్ డేట్ దే విల్ ఫిగర్ అవుట్ అండ్ దే విల్ రిలీజ్ ఇట్ ఇస్ వాట్ ఐ హావ్ బీన్ టోల్డ్. సో ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఆ డేట్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయని తెలియదు. ఫస్ట్ తెలుగు మీద ఫోకస్, ఎందుకంటే నా అబ్జర్వేషన్లో యాక్చువల్గా అదర్ లాంగ్వేజ్లో ప్రమోషన్ లేదు కాబట్టి నేను ఓన్లీ తెలుగులోనే. 13వ తారీఖు అయితే మన తెలుగు ఒకటే రిలీజ్ అవుతుంది సార్. ఓకే, 13th అయితే తెలుగు ఒకటి రిలీజ్ అవుతుంది. కానీ మాకు చెప్పింది ఏంటంటే వీ విల్ లెట్ యూ నో ఎప్పుడెప్పుడైతే మీరు ప్రమోషన్స్కి ఏ లాంగ్వేజెస్లో అవసరం ఉంటే మిమ్మల్ని టీంని పిలుస్తాం, ఆ టైంకి మీరు రావాలి అన్నది అయితే మాకు చెప్పున్నారు. సో దట్ ఈస్ వేర్ వీఆర్. ఎందుకంటే తెలుగులో మనకి రిలీజ్ డేట్కే యూఆర్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగులో. మన 4 సినిమాలకే స్పేస్ లేకుండా మనం వీఆర్ ఫిగరింగ్ అవుట్ రవితేజ గారు సినిమా కైండ్లీ అగ్రీ టు గో బ్యాక్ కాబట్టి కొద్దిగా రష్ కూడా కొద్దిగా తగ్గింది. సేమ్ సిచ్యువేషన్ తమిళ్లోనే ఉంటదిగా. ఇప్పుడు మనకి తమిళ్లో కూడా వాళ్ళకి సినిమా రిలీజ్లు ఉంటాయి. మనం తమిళ సినిమాలకు ఇక్కడ మార్కెట్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి రిలీజ్ చేయలేకపోతున్నారు. ప్రిసైస్లీ ద పాయింట్. సో కన్సిడరింగ్ ద సినారియో రైట్ నౌ, ద రష్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండడం వల్ల ఐ థింక్ ఒక్కో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఏ డేట్స్ వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు. బట్ మేము అవైలబుల్ ఉన్నాం ప్రమోషన్స్ చేయడానికి అయితే. ఓకే. సో మీ డేట్కి రిలీజ్ కావాల్సిన రవితేజ గారు తగ్గి వెనక్కి వెళ్ళటం అనేది మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా సార్? తగ్గి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టర్మ్ రాంగ్ సార్. తగ్గి అనేది కాదు, అంటే ఇండస్ట్రీ క్షేమం కోసం అని అర్థం చేసుకున్నారు అంతే. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవి అన్న అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అందరూ ఎవరైతే కార్తిక్ ఘట్టం నేను అవ్వచ్చు అందరూ కూడా దే బీన్ వెరీ అండర్స్టాండింగ్ బికాజ్ ఇట్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని దే చేంజ్ ద డేట్. దాంట్లో తగ్గడం అనేది ఏం లేదు సార్. తగ్గడం అంటే ఐ మీన్ దానికోసమని కాదు, ఇండస్ట్రీ బాగు కోసమే. అంతే, కరెక్ట్. ఇండస్ట్రీ బాగు గురించి అది వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడంలో వచ్చిన సొల్యూషన్ కాబట్టి అండ్ వాళ్ళు దే కైండ్లీ అగ్రీడ్ అండ్ వెంట్ బ్యాక్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవి అన్న ఫర్ డూయింగ్ దిస్. అంటే నేను ఎందుకన్నా అంటే అది కూడా పాన్ ఇండియా అని ప్లాన్ చేసింది మూవీ అది. ఓకే, కమింగ్